నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఎక్స్ఎమ్మెల్యే అలాగే ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కొండేటి శ్రీధర్ తోటి ఉన్నాము. అన్న, తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని చిన్నపిల్లలు చనిపోతున్నారు. దీనికి గల కారణాలు ఏమంటారు మీరు? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో నేను ప్రైమ్ మినిస్టర్ అయితేనో కాదో అని కొంతమ్మ కోరికలు కోరిండు. అది గాడుపు, అటు బీఆర్ఎస్ని కొట్టి వాళ్ళు దింపాలి అని దానికి బదులు కాంగ్రెస్ పార్టీకి వేసింది. గద్దెనెక్కినాక ఇప్పుడు ఆయన తతబత పడతాడు. ఏమి గొంతమ్మ కోరికలు కోరిండు అంటే ఏంటి, 6 పథకాలలో 6 ఇట్లా ఏ ఒక్కటి పూర్తిగా ఒక మహిళలకు బస్సు అంటే ఆ మహిళలు కూడా బస్సులలో కూర్చుండి ఎక్కడ పరిస్థితి ఏమవుతుంది, ఏం తిడతాను అనేది కూడా జనం వెళ్తాను. కాబట్టి 6 గ్యారెంటీలు 425 ప్రోగ్రాం హామీలు ఇచ్చిండు. ఏ ఒక్కటి చేయాలి. ఇంకా ఇంట్లో పెద్ద ఎత్తున మా ఎస్సీ మోర్చా తరఫున ఎస్సీ మోర్చాలకు గతంలో ఏదైతే డిక్లరేషన్ సభ, ఎస్సీ మోర్చా కావచ్చు, బీసీ మోర్చా కావచ్చు, ఎస్టీ మోర్చా కావచ్చు, డిక్లరేషన్ చేసి ఆ ఇచ్చిన హామీలే ఇప్పటివరకు ఏం లేదు. 6 గ్యారెంటీలు దేవుడెరు. సంఘాలను కులాలను విడదీసి కులాల సందర్భంగా ఎలక్షన్ల మాటిలో ఎస్సీ డిక్లరేషన్ సభ, బీసీ డిక్లరేషన్ సభ, ఎస్టీ డిక్లరేషన్ సభ, యూత్ సభ అవన్నీ చెప్పిండు తప్ప ఏ ఒక్కటి చేసింది ఏం లేదు. పై పిచ్చిలకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళల్లో పెద్ద ఎత్తున పిల్లలకు ఏదైతే వాళ్ళకి ఇచ్చే ఆహారంలో పూర్తిగా లేక, అక్కడ వాళ్ళకి సరైన బిల్స్ ఇవ్వలేక, అందుబాటులో అధికారులు లేక, ఆయా ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు సర్వే చేయలేక, పరిచయం చేయలేక ఇబ్బందుల పడి వాళ్ళకు ఎటు వచ్చినట్టు అంటే ఎవరు ఏం మమ్మల్ని ఏం అడుగుతలేరు. కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజ్యాంగం వాళ్ళు వాడడం వల్ల అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, డిపార్ట్మెంట్ల వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఇష్టారాజ్యంగా వాడడం వల్ల వాళ్ళకు లేవు. ఇప్పుడు బడ్జెట్ లేదు, సరైన బడ్జెట్ రావట్లేదు. ఉన్న దాంట్లో వాళ్ళు ఫండ్స్ లేకనే ఈ విధంగా పిల్లలకి కలుషిత ఆహారం, ఫండ్స్ లేకనే ఇవ్వలేక ఉన్న దాంట్లో వాళ్ళు సర్దు పెట్టడం వల్ల వాళ్ళకు సుమారు 100 మంది ఉన్నారు. 100 మందికి బడ్జెట్లకి దాంట్లో ఉండాలి. దాంట్లో 100 మందికి పెట్టి 10 మందిని 100 మందికి పెడితే దాంట్లో ఏం పెట్టగలుగుతారు? కారం, సహకారం కావచ్చు, కూరగాయలు లేవు, గుడ్లు లేవు, ఆయిల్ లేదు, నూనె ఇవన్నీ లేక ఇబ్బందులు పడి వచ్చిరాని కూరలు ఉండి ఓ పులుసు పోసిన దాంట్లో పోయడం వల్ల వాళ్ళకు వాతావరణం పడలేక పచ్చి పులుసు తినడం వల్ల వాళ్ళకు వాంతులు విరేచనలు అయ్యి కొంతమంది చనిపోయిన రోజులు. దీనిపైన నిన్నటికి నిన్న మేము ఎస్సీ మోర్చా కావచ్చు, బీసీ మోర్చా కావచ్చు, అందరం కూడా అక్కడ ఉన్న కమిషనర్కు ఓ మెమరాండం ఇద్దామని బయలుదేరినాం. దాన్ని కూడా పెద్ద ఎత్తున ఏమో గొంగలేనట్టు గేట్లు వేసి బార్గేట్లు పెట్లు మీడియా డీసీఎంలు ఈచేలు, అరే బాబు పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి ఆహారం కలగాలి అని కమిషనర్కి ఇద్దామని పోతే పెద్ద ఎత్తున 100 మంది పోలీసులను అక్కడ పెట్టి ఇప్పుడు మేము అక్కడికి పోకుండా అంటే మీరు బెటరు, మేము అడగడానికి పోతే రానివ్వరు. మీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పోయిన నడకలే ఇప్పుడు కాంగ్రెస్ నడుతుంది. కాంగ్రెస్ దొందుగానే ఆయన తిన్నాడు, నేను తినొద్దా, నేను తిన్నా ఆయన తినొద్దా అంటే వాళ్ళు పోటీ పడతాను తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే పేద ప్రజల కొరకు ముందుండి ప్రజలను ఆదుకునే దిశగా భారతీయ జనతా పార్టీ మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారు కావచ్చు, భారత ప్రధాని మోదీ గారు కావచ్చు, ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రతి క్షణం ప్రజల మధ్యన ఉండండి. రైతు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, మరి విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇతరన్న వాళ్ళు హామీలు ఇస్తలేరు. మనం ప్రజల్లో ఉండాలనే దానికి మేము వాళ్ళు మమ్మల్ని ఆదేశించడంతో రెగ్యులర్గా మేము ప్రజల్లో ఉంటున్నాం. చివరికి మేము పోయడానికి వాళ్ళకి అండగా ఉన్నామని అడగడానికి పోతే మాకు గొంతునెక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇంకా పూర్తిగా 1 ఇయరే కాలేదు. రేపు భవిష్యత్తులో డిసెంబర్ 1 నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు మరి ప్రజల్లోకి పోయి ఈ కాంగ్రెస్ పార్టీ చేసే ఏదైతే ద్రోహం మోసం ఉందో వాటిని ఎండగట్టడానికి మా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉండేది. ఇంకా మీరు 1 ఇయర్ పూర్తి కాలేదంటున్నారు, ఇంకో కొన్ని రోజుల్లో 1 ఇయర్ పూర్తి అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి ఎలా అనిపిస్తుంది? వాళ్ళ పరిపాలన హామీలన్నీ నెరవేరుస్తున్నట్టు అనిపిస్తుందా? ఆడలేక పందిరి కూర్చో అన్నట్టు ఏదో ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చిన హామీలు లేవు. ప్రజలకు పోతే రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి. మమ్మల్ని ఊళ్ళలోకి పోతే వాళ్ళని కొడతారు, మా ఎమ్మెల్యేలను అడ్డగిస్తారు, ధర్నాలు చేస్తారు, నిరసన తెలుపుతారు. కాబట్టి నేనే నేరుగా పోతే పుణ్యానికి వచ్చిన బస్సులు ఉన్నాయి, మహిళలు రమ్మంటే వస్తారు. ఆ జనాన్ని ముంగట పెట్టుకొని ఏదో నేను ఉత్సాహం చేసుకుంటానా, ఈ ప్రజలకు పోతే వాళ్ళు ఏమన్నారు, మా కోపం అంతా కొద్దిగా దగ్గుతుంది అనే దాన్ని ఏమంటారు, నిప్పులమైన నీళ్ళు చల్లినట్టు అట్లా ముందుకు పోతున్నారు తప్ప ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అటు కేసీఆర్కి పెట్టిన రేపు పెట్టబోయేది కూడా అసలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఆయనకే నమ్మకం లేదు. ప్రజలు ఎవరు పూర్తిగా తెలియదు. అధికారం వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా పూర్తిగా లేదు. అసలు లేని ఏదో ముంగట పెట్టుకొని నేర్తున్నది. అసలు పేద ప్రజలకు అంటే నేను అంటున్నా, స్వాతంత్రం వచ్చిన సుమారు 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళలో దాదాపు 15-20 మంది సీఎంలు మారిండ్రు.
ఆ రోజుల్లో ఆ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చిందో రౌండ్ ఇచ్చిందో అక్కడ వాళ్ళకు ఆ కుటుంబంలో పేదలు ఎండకు ఎండి వానకు తడిచి ఆ కుటుంబాన్ని సాదుకొని కడుపు కట్టుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు నువ్వే స్టాంప్ డ్యూటీ ఇచ్చినావు, రిజిస్టర్ చేసుకున్నావు, కరెంట్ బిల్ కడుతున్నావు, వాటర్ బిల్ కడుతున్నావు, అక్కడ ప్రతి నెల ట్యాక్స్ వసూలు చేసుకుంటాను. ఇవన్నీ ఇచ్చి ఆ రోజులు ఇచ్చిన సీఎంలు అందరు ఇచ్చి ఏదో ఇంకేమైనా ప్రభుత్వాలు మారితే కొత్త పథకాలు ఇస్తాం. ఉన్నదానికి సున్నం పెట్టినట్టు ఉన్న ఇండ్లు కట్టే కూలేసిన్లు మామూలుకి పిచ్చిలు వేసిందని వాళ్ళ ప్రజాప్రతినిధులు అనుకో గాజువులకి ఎందుకు పోయిన్లు, పేద ప్రజలు ఇల్లు ఎందుకు కొనుక్కుంటారు, వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రజలకు పోతే అసలు ఆయన ఎక్కడో ఉంటాడు, మేము పోతే మమ్మల్ని ఇబ్బంది పెడతాను. దాని మీద ఇప్పటికీ ప్రజలకు పోయడానికి వాళ్ళకు పూర్తిగా అవకాశం లేదు, రానివ్వరు. రేపు స్థానిక సంస్థలు అయినా కర్రగాచి వాత పెడతారు అని ఇది కమ్మలు గలగల అన్నట్టుగా ఏదైనా సాయంత్రం పూట పోతా అంటే ఎవడన్నా ఇట్లా కొట్టుకుంటూ పోతారు కదా పురుగు పుచ్చుని. ఈ ప్రజలను సంతృప్తి చేయడానికే ఈ యొక్క ఉత్సవాలు చేద్దాం తప్ప ప్రజలు ఎవరు ఉత్సాహం లేరు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉత్సాహంగా ఉండడానికి మేము కొట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు. రీసెంట్గా తెలంగాణ బీజేపీని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వెళ్ళి మోడీ గారిని కలిశారు. మరి వాళ్ళు హైదరాబాద్ వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి మీకేమైనా కబురు అందిందా ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి? అంటే రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పారు ఇప్పుడే మాకు, మనం అందరం కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తప్ప ఏ పార్టీ లేదు. ఏదో ఇందాక చెప్పినప్పుడు బీఆర్ఎస్ను మోసపోయినాం, వాడిని కిందెత్తేసి ఏమంటారు చూడు, పునఃమిని చేలు పొయ్యిలబడ్డట్టు వాని కంపేదంతా తుంటే దేశం మొద్దేసుకున్నట్టు అయిపోయింది. ఈ 1 yearలో వార పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ఎంపీలు మనం 8 మంది, ఎమ్మెల్యేలు 8 మంది వచ్చినాము. రేపు ఇంకా భవిష్యత్ స్థానిక సంస్థలు పెద్ద ఎత్తున వస్తాము. మొన్న మహారాష్ట్రే నిదర్శనం మనకు. రేపు రాబోయే రోజుల్లో ఈ రెండే. కాబట్టి మనం 2028లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారాలు కొత్త కాబట్టి మీరందరూ కూడా అందరికి కూడా కట్టుకొని గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలను మనం ఉన్న పాత అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, గతంలో సర్పంచ్లు ఎంపీటీలు చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కట్టుకొని మీరు ప్రజలకు ఉండి 2028లో మన అధికారంలో చూడు ఖాయమని వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి పంపడం జరిగింది. ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి కమల దళపతి ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? ఇది ప్రజల నిర్ణయం, అధిష్టానం ఉన్నది. అధిష్టానం ఎవరికి ఇస్తే వారిని మేము ముందుకు తీసుకుపోయి రేపు రాబోయే రోజుల్లో మా భుజాల మీద ఎక్కించుకొని ఈ రాష్ట్రంలో అధికారికి వచ్చామని చెప్తాం. థ్యాంక్ యూ.